కరీంనగర్ వచ్చేసినాం మధ్యాహ్నం భోజనం చేయడానికి. చాలా దూరం నుంచి నడుపుకుంటూ వచ్చేసినాం. ఎండ అయితే బీభత్సంగా వాయ కొడుతుంది. సో భోజనం వంట చేసుకునే అవకాశం దొరకల. చేయబుద్ది గల ఎండకు ఏం చేస్తాం, ఎండ మీద నుంచి మంచి గట బీభత్సంగా కొడుతుంది. ఎండ మంచి కింద నుంచి వెళ్తున్నాయి. అది పోను మళ్ళీ కింద నుంచి ఇంజన్ హీటు. మనవాడు సలాడ్ కూడా తెచ్చారు. సో ఈ హీట్కి తగ్గట్టుగా ఆయన పైనుంచి ఎండ కొడుతుంటాం, మేము ఎట్లుకుంటాం, మేము కూడా వేడి వస్తువులు అని చెప్పేసి గట్టిగా బిర్యానీ చెప్పుకున్నాం నేను సీనన్న. సో బండి అయితే పక్కన మనం ఎక్కడ ఉన్నామంటే కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత రింగ్ అత్త చూసారా, రింగు దాటిన తర్వాత ఒక చిన్న హోటల్, ఇక్కడ ఫేమస్ బిర్యానీ పరిచయం ఉన్న హోటల్ ఇది. అందుకే ఇక్కడ ఆపేసా. కరెక్ట్ లంచ్ టైంలో, ఇంతకుముందు ఎప్పుడు కానీ కరీంనగర్కు లంచ్ టైంలో వచ్చేవాడిని కాదు. 8, 9 ఆ లోపు అయితే కరీంనగర్ పాస్ అయ్యేవాడిని. సో బండి అయితే పక్కన పార్క్ చేసిన. మనం అయితే యూపీ వెళ్తున్నాం. కొబ్బరికాయ లోడ్ వేసుకొని బాగా హైట్ వచ్చేసింది. మన లోడు అవుట్ ఆఫ్ కూడా వచ్చేసింది. మెల్లిమెల్లిగా చూసుకుంటూ వరంగల్ దాటేంత వరకు అయితే కొద్దిగా భయపడతా వచ్చేసినాం. ఎందుకంటే బాగా హైట్ ఉంది. ఎక్కడైంత పుష్కనైతే వైర్ తగినా కానీ బీభత్సం కట్టుకోవాలి డబ్బులు అన్నట్టు. దానికోసమే ఇక ఇక్కడ నుంచి అయితే ఎలాంటి భయం ఉండదు. ఎందుకంటే మొత్తం టాప్ అండ్ టాప్ రోడ్డు, హైవే. గోదావరికని, మంచిర్యాల, దాని తర్వాత రాజూర్లో ఏమైనా తగలచ్చు, లేకపోతే లేదు. ఇక దాని తర్వాత టాప్ అండ్ టాప్ నాగ్పూర్, సియోని, అన్లోడింగ్ పాయింట్ దాకా. అన్లోడింగ్ పాయింట్ ఎట్లుంటుందో తెలియదు. సో అన్నం తినేసి రన్నింగ్లో మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో ఈరోజు అయితే ఈ వీడియోలో ఒక ముఖ్యమైన వ్యక్తిని కలిసేది ఉన్నది. అది సాయంత్రం వరకు కలుతా అని చెప్పేసి అన్నాడు మనోడు. మరి ఏం దాసేది ఏం లేదులే కానీ హరీష్ అన్న కలుతా అన్నాడు. అటు నుంచి ఏదో లోడ్ వేసుకుని వస్తున్నాడంట. మొత్తానికి బెల్లంపల్లి దాటిందాం కానీ లేకపోతే తెలంగాణ బార్డర్ దగ్గరలో కానీ కలిసే అవకాశం ఉన్నది. సో వీడియో అయితే ఒక లైక్ చేయండి. రన్నింగ్లో మాట్లాడుకుందాం మిగతా విషయాలుగా. బిర్యానీ టేస్ట్ చేయలేదు కదా, కరీంనగర్ బిర్యానీ చాలా రోజుల తర్వాత. దగ్గర ఏంటంటే ఒక 9 సంవత్సరాలు అవుతుంది కరీంనగర్లో తినక. బాగుంది, బాగుంది. హైదరాబాద్ బిర్యానీ అంటారు కానీ హైదరాబాద్ కాదు, కరీంనగర్ బిర్యానీ అన్నారు అసలు. బాగుంది హోటల్. బిర్యానీ తీసిండు కాక. హోటల్ కనపడుతుందిగా పేరు. బాగుంది. సోహెల్ దాబా నెంబర్ 1 వేసాడు బిర్యానీ. తిన్నాం ఇద్దరం కలిసి. టైం వచ్చేసి లంచ్ టైం దాటింది. లంచ్ టైం దాటి 1:30 అయిపోయింది. కరెక్ట్గా కరీంనగర్ బైపాస్ ఇది. వెనకాల లెఫ్ట్కి రోడ్డు కనపడుతుంది, ఆ పెట్రోల్ బంక్ పక్కన. అటు వెళ్తేనేమో మన కేబుల్ బ్రిడ్జ్. ఇక ఇక్కడ నుంచి గట్టిగానే ఉంటుంది. మనకు డీజిల్ అయితే కొట్టించుకునే పని లేదు. ఎందుకంటే డీజిల్ ఎక్కడ కొట్టించుకోవాలంటే దగ్గర మనం జామ్ వెళ్ళిన తర్వాత కొట్టించుకుంటే, జామ్ కానీ లేకపోతే నాగ్పూర్ బైపాస్లో కానీ డీజిల్ కొట్టించుకుంటే సరిపోతుంది. మన బండి వచ్చేసి అక్కడ పెట్టిన బండి పక్కన మంచి చెట్టు నీడకు. ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం ఇక. సో టాప్ అండ్ టాప్ రోడ్. ఇక తాళ్ళు అయితే ఏం లూజ్ కాలేదు, తాళ్ళు జాగ్రత్తగా చూసుకున్నా. ఇక బ్యాక్ డోర్ ఒకటి మార్పిచ్చేసినాడు నిన్న. నెంబర్ 1 బ్యాక్ డోర్ వేసిండు. తర్వాత టైర్లకు అయితే డోకాలేదు. ఎండకు లైట్గా హీట్ ఎక్కుతున్నాయి. ఇంకో 1-2 గంటలు అయిందంటే నీట్గా చల్లబడతాయి. ఈ ఒక్క టైర్ ఒకటి వాంటింగ్. ఆల్రెడీ టైర్ విజయవాడలో ఉంది. టైం దొరకక అది మార్చుకోలేము మనం. సో చెప్పలేదు కదా, కొత్త ప్లాట్ఫామ్ వేసినాం మొన్న. ఊరెళ్ళి వచ్చి 4 రోజులు బండి ఆపిన. కొత్త ప్లాట్ఫామ్, బ్యాక్ డోర్ ఒకటి బెండ్ అయిపోయింది బాగా. బెండ్ అవ్వలేదు కానీ మనం తిరిగేది చేపలకు కదా, తుప్పట్టిపోయింది బాగా. అందుకే ప్లాట్ఫామ్ బ్యాక్ డోర్ కూడా మంచి గట్టిగా బందబద్దుగా చేయించేసిన. డోరే మార్చేసిన. ఎండ వాయ కొడుతుంది. ఇక్కడ నుంచి దగ్గర నాగ్పూర్ ఉంటుంది. ఒక 400 కిలోమీటర్ దాకా ఉంటుంది నాగ్పూర్. ఇప్పుడు బయలుదేరినామంటే తెల్లారిపాటికల్లా నాగ్పూర్ దాటేసి దాని అవతల ఇంకో మహారాష్ట్ర బార్డర్ వస్తుంది. ఆ బార్డర్ దగ్గరలోకి అయితే వెళ్ళిపోతాం. బైపాస్ ఎంత ముందు ఉన్నది రోడ్డు. ఎండ అయితే బాగా కొడుతుంది. రైట్ సైడ్ డోర్ కూడా ఓపెన్ చేసిన నేను మొత్తానికి. గాలి ఆడుతున్నా అసలు. దీంట్లోంచి ఈ తమిళనాడు బళ్ళల్లో అయితే ఎట్లా తోలుతారో ఏందో అన్న. ఇది వాళ్ళకి సెంటర్ పోస్ట్ కూడా ఉండదు. ఎట్లా గాలి ఆడిద్దో ఏందో. మనకి ఇంతకన్నా సెంటర్ పోస్ట్ ఉన్నా కానీ గాలి సరిపోతుంది అసలు. సో పొద్దునుంచి అయితే ఉదయం 4-5 నుంచి అయితే సీనన్న తోలుతున్నాడు. జస్ట్ టైం వచ్చేసి ఇప్పుడు 3 అవుతుంది. ఇప్పుడే నేను తీసుకున్నా. ఇక పట్టుకుంటే మళ్ళీ 9-10 దాకా నైట్ అన్నం తినేదాకా. ఇక హైట్ తక్కువే. నాది ఇంకో బస్సు వచ్చింది. మీద 7 వరుసలు. నాది 8వ వరుస. హౌసింగ్ వర్క్ నాది 8వ వరుస వేసి పొద్దున్న చూసి అసలు ఆ పయ్యే తీపిద్దాం అనుకున్నా. వాళ్ళు తీయలే. ఇక దానా ఇట్రా రాజీపూర్ సింపుల్గా A to Z నెంబర్ 1 రోడ్డు. నో ఎంట్రీలు ఏమైనా ఉంటాయన్నా?
మొత్తం బైపాస్ నీకు లెక్క తగలదు. చదవద్దు. నమస్తే బ్రో. నమస్తే పొట్టు మామ. బాయ్ నాన్న. మిమ్మల్ని అండి. బానా టీ తాగుదాం. రండి. డెకరేషన్ బాగా చెప్తున్నావుగా. ఇక మామిడి కన్ను వీడియో తీసుకుంటాం మనకు. రాజురావు వచ్చి ఫోన్ చేస్తా అనేసరికి నేను ఆల్రెడీ సందరాల సిగ్నల్ పోయిందన్నా. ఇంకో నెంబర్ ఉంది మీకు వాట్సాప్ పెట్టినా, అది సెండ్ కాలే. आपल्या याच्यामध्ये नाही का पासपोर्ट लागत आहे ना का विचारवर हो ఓకే ఐదు 5 దామమ్మా. నో ఎంట్రీ ఏం లేవు అన్నాడు. మైక్ ఏందన్నది? డీజే మొన్న కొత్త తీసుకున్నాగా నా తమ్ముడు తెచ్చుకోటరా. బాగుందన్న మైక్, పెట్టుకున్నట్టే లేదు, ఏర్పడతలేదు. ఏమో నేను ఇది వాడుతున్నా. నేను ఇన్ని రోజులు అదేగా ఇది ఆన్లో ఉందన్నా? ఆన్లోనే ఉందా? ఆన్లోనే ఉంది. ఓకే. ఏముంది ఏం లేదన్నా, టీ చల్లగా అయిపోయిందన్నా. తండ ఓకే. అయితే ఏం తగలదు. ఒక మిర్జాపూర్ దగ్గరనే రోడ్డు కొంచెం కన్ఫ్యూజ్ అయింది. అక్కడ నేను పోయిన రూట్ను డైరెక్ట్ గాజీపూర్ వెళ్ళిపోతుంది. హైవే టు హైవే నెంబర్ 1 ఉంటుంది. ఆర్టీఓలన్నా? ఆర్టీఓలు ఎవరు డే టైంలో పోయినా. జబల్పూర్లో నువ్వు ఏ టైం పోయినా, జబల్పూర్ నైట్ వెళ్ళిపోతే తగలరు. డే టైం అయితే తగులుతాడు. 1000 రూపాయలకు 1 మంత్ కార్డు రాదు. మన ఫైల్ మీద రాసు. తర్వాత ఇప్పుడు అది కూడా తగలట్లే, హనుమాన్ బ్యాటరీ కూడా తగలట్లే. ఉన్నట్లేదు ఫస్ట్ ట్రిప్ లో ఉన్నట్లే. కానీ తర్వాత ఈయన 700 తీసుకున్నాడు అన్న ఆర్టీఓ. ఏం 300 అయితే చేపలు వేసుకొస్తా. చేపలు 300 ఐటమ్ ఉందండి. 5K నేను 600 ఇచ్చినా తీసుకోలేదన్నా, లేకపోతే కేసు రాసుకో ఫైల్ చేయమో అంటున్నాడు. ఎందుకు వచ్చిన ఘోరాన్ని ఇచ్చేసిన. నీ హైట్ 700 తక్కువ తీసుకో. 900 అవుతానా? ఇది అది పాతది. ఇది పాతది నేను కొట్టించిన ఫస్ట్ రిజిస్ట్రేషన్ అప్పుడు. తర్వాత ఒక 15 రోజులకు ఈ లైసెన్స్ ప్లేట్ వస్తుంది. ఇది మనం ఆ టైంకి కరెక్ట్ మనకు వరంగల్కి ట్రిప్ లిక్కర్ వేసుకోవాలి ఫస్ట్ ట్రిప్. అప్పుడే వచ్చింది. ఆ లిక్కర్ గోడౌన్ పక్కనే మనకు షోరూమ్ డైరెక్ట్ పోయినా ఇప్పించేసి. నాకు సరుకు తడవద్దు అన్నాడు, చుక్క వాటర్ పోవద్దు అన్నాడు. ఉన్న తడవద్దు. ఇది పొట్టు తీసిన కాయ కదా, పొట్టు తీసిన కాయ. పొట్టు తీసిన తడవద్దు. అదే నీకు గోటి, అదే మన పొట్టు తీయని కాయ ఉంటది కదా, అదే నువ్వు గుడ్డపట్ట ఒకటి ఫుల్ వేసిన, అదే వర్షం కొడితే దింపేస్తుంది కిందకి నీళ్లు. దాని తర్వాత రబ్బర్ పట్ట వేసిన. రింగులు వేసి లాగుతున్నారు కాబట్టి పట్ట పాడైపోద్దని ప్లాస్టిక్ పట్ట వేసి. ప్లాస్టిక్ వేసా ఈ పట్ట డ్యామేజ్ అవ్వకుండా. అదే నేను ఇప్పుడు వేసుకొచ్చింది అదే. కాకపోతే నేను 2 పట్టాలు వేసిన, అయినా నీళ్లు దిగినాయి. నాది ప్లాస్టిక్ పట్టతో అయిపోయేదన్నా. దిగినాయి కొంచెం దిగినాయి, కానీ ఆయన దించుకున్న పార్టీ చాలా మంచోడు. ఒక్క మాట అనలే, తప్పుడే బండి దించుకున్నాడు.
ఇంకా నాది మొత్తం అంతకుముందు మైదా పిండి కదా, ఆ పిండి మొత్తం బత్తాల బట్టి ఇట్లా నార్మల్ ఫంగస్ వచ్చినట్టు అయింది. ఆ పిండి తడితే ఎట్లా అయితే అట్లా వచ్చినట్టు అన్లోడింగ్ పాయింట్ మంచుకుంటానా కొంచెం. సో అన్న బండి ఎక్కుదాం, ఎప్పుడు ఎక్కలే ఇంతవరకు. బాడీ క్యాబిన్ కట్టినప్పుడు అయితే ఒక్కసారి వచ్చేసిన, అప్పుడు బాడీ వర్క్ అయితే ఉండదు. దాని తర్వాత చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం. సరే సరే అన్న బైక్ లెక్కనే ఉండదండి ఇది. బైక్ అది అంటే మాకు లోపల అది బైక్ ఇటు నుంచా అటు అటు అన్న అట్రా. ఏదన్నా అత్తలేదు, అందట్లేదన్న డోరు. నేనా లైట్ స్టార్ట్ చేసినట్టు చేద్దాం. బా సీట్ భలే ఉందన్న, డాక్టర్ సీట్ ఉన్నట్టుంది. చెంగ ఎగురుతుందా అన్న? ఇంత ఎత్తేదివచ్చుగా అంటే మనకు మన వెయిట్ కి తగ్గట్టు పెట్టుకున్నాం అనుకో ఎత్తేదంతా. సెల్ఫీగా మామూలుగా మన బండికున్నట్టు ఇప్పుడే బా ఏముండదన్న, బాగుందన్న. మైలేజ్ ఓకేనా? ఇంకే మరి నేను ఏజీ చేయకుంటే 4.1. ఇంకా ఫస్ట్ సర్వీస్ అయిపోతే ఇంకా పెరుగుతుంది అన్నాడు చూడ. అంటే అదే విషయం ఏంటంటే నేను ఎట్లా కారులో కూర్చున్నట్టున్నదన్న. నేను ఎట్లా మెయింటైన్ చేస్తా అంటే 10-15 మధ్యలోనే. నాకు సీట్ బాగా నచ్చింది తీసుకోదా 50 దాటను స్పీడ్, అర్జెంట్ అవసరం ఉంటుంది అప్ప. ఈ సౌండ్ ఏంటండి? 4 ఇండికేటర్ వేసినా కదా. ఇవన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారా నాకు కొన్నప్పుడు? మనకు ఈ బటన్స్ వచ్చేసి కంపెనీ త్రూ. ఇది మనం నేను ఎక్స్టర్నల్ పెట్టించిన. స్టార్ట్ చేసిన ఇది రెడ్ లైట్ వస్తుంది, అది మూవ్ అయినాక దీన్ని ఆపేసుకోవాలి కదా. దీన్ని ఆపేసి ఉండదు ఇక మనకు డైరెక్ట్ అక్కడ ఇప్పుడు లైట్ మోడ్ ఉంది అక్కడ, ఆ మోడ్ లో వెళ్ళిపోతా ఉంటది. మనం జస్ట్ ఈ లైట్ పెట్టుకుంటే అయిపోతుంది. అదే అట్లా. ఇది టేబుల్ కదా, ఇది ఏసీ ఎక్కువ తక్కువ బా చలి పెడుతుంది. ఎక్కువసేపు ఫుల్ పెట్టి ఉంచిన వాడికి అదే ఓనుకూర రావాలి. ఇలా తమ్ముడు అయితే 3 చదరలు కప్పుతాడు. పడుకున్నాడన్నా బాగుంటుందా? పడుకోవడం బాగానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నేను ఈ సీటు ఇంకా దీన్ని హైడ్ చేస్తా, దీన్ని హైడ్ చేసి ఈ సీట్ తీపిస్తా. ఈ సీట్ తీపిచ్చేసిన అనుకో ఇట్లా కూడా పడుకోవచ్చు, మంచిగా ముగ్గురు పడుకోవచ్చు. నేను అప్పుడు ఏమనుకున్నా అంటే ఇద్దరమే ట్రావెల్ చేస్తాం కదా, ఒకరు ఇటు పడుకోవచ్చు ఒకరు పైన పడుకోవచ్చులే అన్నట్టు. అది ఉంటుంది చూడన్నా, ఎట్టిగా కార్ ఉంటుంది చూసినావా, సేమ్ స్టీరింగ్ కూడా బాక్స్ సేమ్ అట్లా. లోపల బండి తోలుతా అంటే నేను చెప్తానా, సౌండ్ రాదు. నీకు ఇంత పొడుగు బండి తోలుతానా అన్న ఫీల్ ఉండదు. కాకపోతే మన మనసులో మన మైండ్ లో ఉండాలి అది. లేదు నేను లారీ తోలుతాను అంటే. ఇప్పుడు మనం బాడీ బండి తోలినప్పుడు అన్నా గుంతలు వచ్చినప్పుడు లోడ్ ని దృష్టిలో పెట్టుకొని ఆ గుంతలలో ఇటేయాలన్నా ఇటేయాలన్నా ఉంటది కదా, దీనికి అట్లా ఏర్పడదు కావచ్చు. కార్ లాగా పోతూనే మైండ్ లో పెట్టుకోవాలి. జస్ట్ మనమే పొడుగు బండి ఉన్నది మన అని చూసుకుంటా పోవాలి. రివర్స్ నాకులాగా డోర్ నుంచి ఇట్లా ఏం లేదు, డైరెక్ట్ అద్దాలే. డైరెక్ట్ అద్దాలే. వెనక సెన్సార్ ఉంటది, ఆ సెన్సార్ మనకి ఏమైనా అడ్డం వచ్చిందంటే బీప్ సౌండ్స్ వస్తాయి. అట్లా తీసుకో కొత్త బండి నువ్వు కూడా. ఇప్పుడు కాదు అన్న, కొద్దిగా వేసే అడుగు జాగ్రత్తగా. ఇది ఐడియాలో అయితేనే కొత్త బండి అన్న. ఇది తీసేటప్పుడే కొత్త తీస్తే అయిపోయేది. ఇప్పుడు ఎట్లా నువ్వు ఈఎంఐలు ఐఎంఐలు అన్ని ఈఎంఐలు కలిసి అడిగి వస్తుంది. కానీ నాకు లాంటి వాడికి ఇప్పుడు అన్నా చూడు, నీకు ఎవరో ఒకరు షూరిటీ పెట్టాలన్న. కొత్త బండి కావాలంటే షూరిటీ ఖచ్చితంగా కావాలా. నాకు ఇంకో బండి ఉంది. అదే నేను సరే ఇప్పుడు దాన్ని ఐడియల్ చేసుకుంటే అది నాకు సొంత బండి అయిపోతుంది. అప్పుడు షోరూమ్కి వెళ్ళి నాకు ఆల్రెడీ ఒక బండి ఉంది, 2వ బండి కింద ఇంకో బండి కావాలంటే ఇస్తారు కదా. ఆ లెక్కలో నేను ప్లాన్ చేసుకున్నాను అనుకుంటున్నా. ఇక లోపల కూర్చొని మనం డ్రైవింగ్ చేసుకుంటా బ్లాగ్ తీస్తా అంటే ఏ డిస్టర్బెన్స్ ఉండదు. అసలు మనం చిన్నగా మాట్లాడినా చాలనుకుంటా, చిన్నగా మాట్లాడినా చాలు. కాకపోతే నా మైకే దాని ఇలాంటి బండి ఉంటే నా 4 రోజులు పడుకోకుండా తొలచ్చు. మేము అట్నే వస్తాం. నిన్న 9:30కి బయలుదేరినాం. సీట్ అయితే బాగుంది. నాకైతే ఇంకొద్ది హైట్ లో పెట్టుకుంటే కరెక్ట్ గా కనబడుతుంది. హైట్ రాదా? నీకు అవసరమే ఉంది. నీకు అక్కడ అద్దం ఉన్నాక నీకు ముందర ఎగిరి చూడాల్సిన అవసరం లేదు. ఏంటంటే సిగ్నల్ దగ్గర ఎవరైనా ఆగినప్పుడు ఒక్కొక్కటి వచ్చి లెఫ్ట్ సైడ్ టైర్ దగ్గరనే కూర్చుంటాడు. అక్కడ అద్దం ఉంటది, ఇక్కడ అద్దం ఉంటది. లేదంటే బండి పార్క్ చేసుకున్నప్పుడు కూడా వచ్చి బంపర్ ముంగంటే పెడతా ఉంటాడు. సింగిల్ గా కూడా ఈ బండి మీద వెళ్ళిపోవచ్చు, సింగిల్ డ్రైవర్ గా కూడా.
ఉండని సింగిల్ డ్రైవర్ కూడా వెళ్ళిపోవచ్చు ఈ బండి. ఇక మిర్రర్ ఉంటుంది కదా లెఫ్ట్ సైడ్ ఎవరు అటు టైర్ దగ్గర ఎవరున్నా కాకపోతే మనకు తాడు లూజ్ అయిందా ఏమన్నా అయినా కొద్దిగా కనపడుతుంది కదా మనకు. ఇప్పుడు ఈ తాడు మంచి గట్టిగా లాగించినావా? లాగించాం. ఎందుకంటే మొన్న నాది మొత్తం లూజ్ అయిపోయింది. ఆడికి పోయినాక ఉత్తినే తిప్పిన. అయితే బయటది గట్టిగా లాగిల్లు, లోనది మాత్రం బ్యాగులు చినుగుతున్నాయని చెప్పని లేదు. ఆయన ఎంత బ్యాగులు చినుగుతానయన్నా పలుగుతానయన్నా లాగియాలి. దొంగ చెప్పకుండానే వచ్చింది ఆడికి. ఒరిగింది అనుకున్న ఘోరంగా ఉంటది. నేను వెళ్ళగా పోతా చంద్రాపూర్ దాటి ఆ జామ్ ఏరియాలోకి ఆ నాగ్పూర్ ఎక్కుతాం కదా తిరిగి, అది ఎక్కిన తర్వాత ఒకసారి తాళ్ళు చూసుకుంటా. తాళ్ళు చూసుకున్నాక ఇక మనోడికి ఇచ్చేసి పడుకుంటా. ఓకే ఓకే. ఇది రన్నింగ్ లో అటు జరగదా? వైబ్రేషన్ మనది ఐఫోనే కదా, అయినా బండే వైబ్రేషన్ రాదుగా. మనది బండి యాక్షన్ ఇస్తేలే కానీ మనకు ఇందులో స్టెబిలైజేషన్ ఉంటది కదా ఐఫోన్ లో, మనకి అసలు ఊగినట్టే ఉండదు. అయినా నేను దాన్ని షూటింగ్ పర్పస్ యూజ్ చేయను. బాగుందన్న. తిన్నారా అన్న? తినలేదు ఇంకా. ఇందాకే అక్కడ ఆడో టీ తాగినాం, ఇక్కడ టీ. అది జామ్ అయిన తర్వాత అక్కడ తింటాం. ఇక నేను అంటే మా అభిలాష్ రావు అని వరంగల్ నాకు గ్యారెంటర్ సంతకం మనోడే తమ్ముడే పెట్టి చూసిన. అభిలాష్ రావు ఆయన బండి వచ్చింది 16 days. అదే 3 బళ్ళు అంటూ ఉంటావు కదా. అయితే మనోడు వస్తే ఆయన బండి కోసం ఆయన నేను డీజిల్ కొట్టించుకుంటా అంటే నన్ను చూడకుంటే వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు బార్డర్ లాగిరట. ఆయన ముందు పోతాడు అందుకనే మీ ఊరికి వస్తానని వాళ్ళు చెప్తారట. వాళ్ళ ఓ మీ వెనకనే ఉన్నాడు రాజురాలా చల్లగా. వాళ్ళు అక్కడ ఆపుకొని తింటారు కావచ్చు. ఇక అక్కడ ఆగాలి. అయితే ఎక్కడ అక్కడ టోల్ గేట్ దగ్గర. టోల్ గేట్ కదా. ఈ రూట్ లో వచ్చినప్పుడల్లా కొంచెం డేలో వచ్చింది అనుకో, అంటే 9-10 లోపు అయితేనో ఫోన్ చేస్తా. ఇక 12 దాటితే ఇక మళ్ళీ మనం డిస్టర్బ్ చేసినట్టుంటది. మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఆయన నైట్ డ్యూటీలు ఉంటే మళ్ళీ అట్లా అన్నట్టు ఆలోచించి సబ్జెక్ట్ వస్తా. తెల్లారి ఫోన్ చేస్తాడు, ఎక్కడ ఉన్నావు అంటే దాటిపోయినా అంటే నాకు చెప్పకుండా ఎట్లా పోయినా ఉన్నావు అంటాడు. అదే పంచాయతీ. వెనక బరువు అవుతుంది అన్న మీకు? వెనక బరువు అయినట్టు అవుతుందా? మామూలుగా ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మైదా బ్యాగులు వేసారు కన్నా, ఒక మొత్తం ఒక నెట్కు 45 అనుకో, ఉదాహరణకి 10 నెట్ వేసారు అనుకో, నెట్కు 45 వేసిన తర్వాత ఇంకొక 5 ఎక్స్ట్రా వేసుకోవాలనుకో, వాళ్ళు ఏం చేస్తారు ముట్ట వాళ్ళు 10 నెట్ మీద వేస్తారు 5. మనం గుంజుకుంటాం ముందు ఇక్కడ దాకా మొయ్యలేమని ఆ లెక్కన వేసినాం అనుకో మనకు వెనక బరువు అయిద్దా? ఏం ఉండదులే కానీ బండి యాక్షన్ వస్తా ఉంటుంది. అది మనకు తెలియదు. ఇప్పుడు మనం వెనక బరువు అయినప్పుడు మనకు కాన్షియస్నెస్ ఉంటుంది కదా. ఆ 5 బత్తాలు మనం పట్ట కట్టేటప్పుడే తల ఈ చేతిలోటి ఎంత 50 కిలోలు గుంజుకొచ్చి ముంగడ పడేసుకుంటే నాకు అట్లే ఉంటది. అందుకే నేను వెయిట్ లోడ్ వేసేటప్పుడు కరెక్ట్ చూసుకుంటా. ఎందుకంటే నాది చాయిస్ పడుకు. ఇప్పుడు మొన్న ట్రిప్పు కొబ్బరికాయ నాకు వెనక 5 నెట్లు 8 వరుసలు వేసి నా ఒగ్గిరిగింది ఈ రోడ్ల. ఒగ్గిరిగి ఇప్పుడు నేను దాన్ని బెల్ట్ తోటి కట్టుకొని వస్తాను. ఇప్పుడు పోయి అన్లోడ్ చేసినాక షెడ్కి పట్టుకపోయి డబుల్ ఒగ్గి లేపిస్తాను.